మీ పశువు ఎంత ప్రయత్నించినా కానీ కన్సీవ్ అవ్వట్లేదా అంటే కట్టట్లేదా? అసలు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేకపోతే ఐవీఎఫ్ అనే టెక్నాలజీ ఎవరికి, ప్రతి ఒక్క డైరీ ఫార్మర్కి అవసరమా? మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి దగ్గరికి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ అవుతున్నవి అంటే ఒక సైడ్ ఏదైనా బ్లాక్ అయింది, అప్పుడు మనం ఈ పద్ధతిని చూసుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేసరికి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా జబ్బు వచ్చింది అంటే ఇబ్బందికరంగా ఉంది, ఈ ఎగ్గును తీసుకోలేకపోతున్నాయి అన్నప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మూడోది స్పోమ్ మొటిలిటీ సరిగ్గా లేదు అంటే కరెక్ట్గా వీర్య కణాలు లేవు. మోర్ఫాలజీ అంటే తలకాయ కరెక్ట్గా ఉండి తోక కరెక్ట్గా లేకపోవటము, తోక ఎక్కువగా ఉండి తలకాయ చిన్నగా ఉండటం, ఇట్లాంటిది స్పోమ్ మోర్ఫాలజీ అంటాం అనమాట. ఇది కరెక్ట్గా లేదు అన్నప్పుడు కూడా మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతిని తీసుకోవచ్చు. మనకి ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అట్లాంటప్పుడు కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది వాడుకోవచ్చు. ఐదో విషయం వచ్చేసరికి మనకి ఓన్లీ ఈ బ్రీడ్లో ఒక ఆడ పశువు ఫీమేల్ కాఫ్ కావాలి ఆర్ మేల్ కాఫ్ కావాలి అన్నప్పుడు మనం ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు. రెండోది జెనెటికల్ డిసార్డర్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. ఏడో విషయం వచ్చేసరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే అసలుకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము కానీ మన పశువు కట్టట్లేదు అన్నప్పుడు కూడా మనం ఈ పద్ధతిని తీసుకోవచ్చు అనమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది ఓన్లీ మనం బ్రీడ్ని డెవలప్ చేసుకోవటానికే కాదు, ఈ వీడియో ద్వారా మీరు అసలు ఎప్పుడెప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది వాడుకోవచ్చు అనేది కొంత సమాచారాన్ని అయినా మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ తరపు నుంచి నెక్స్ట్ అనే కామెంట్ రూపంలో తెలియచేస్తే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఈ పేజ్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.